కరువు నేలను సస్యశ్యామలం చేస్తున్న ఏపీ సర్కార్ అక్కడి రోడ్లపై కియా కార్లను పరుగులు పెట్టించబోతోంది. అనంతపురం జిల్లాలోని ప్లాంట్లో ఉత్పత్తైన తొలి కారును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆ తర్వాత అధునాతన ఎలక్ట్రికల్ కారును కియా సంస్థ ముఖ్యమంత్రికి బహుకరించనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు రాయలసీమకే తలమానికంగా మారిన కియా సంస్థ కార్ల ఉత్పత్తికి రెడీ అయింది. అనంతపురం జిల్లా పెనుగొండ సమీపంలో ప్రపంచంలోనే 7వ సంస్థను కియా నెలకొల్పింది. 650 ఎకరాల్లో 13,000 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ జిల్లాకు ముఖచిత్రంగా నిలవడమే కాకుండా ఏపీలోని పెద్ద పరిశ్రమల్లో ఒక్కటిగా మారింది. మొదట్లో భూసేకరణకు రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో పరిశ్రమ స్థాపన కష్ట సాధ్యమనుకున్నారు. అయితే రైతుల్ని ఒప్పించడంలో ప్రభుత్వం సఫలీకృతం కావడంతో పరిశ్రమ ఏర్పాటు చేయడం, ఉత్పత్తి ప్రారంభించడం అన్నీ చకచక జరిగిపోయాయి. భూసేకరణ పూర్తయిన తర్వాత వెనక్కి తిరిగి చూడని ఏపీ ప్రభుత్వం కియా పరిశ్రమపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 జనవరిలో మొదటి కారును రోడ్డెక్కించాలని కియాకు లక్ష్యంగా నిర్దేశించింది. ప్రభుత్వ సూచన మేరకు పనులు చేపట్టిన కియా సంస్థ నిర్దేశించుకున్న సమయంలోనే లక్ష్యాన్ని చేరింది. కరువు నేలపై తొలి కియా కారును పరుగులు పెట్టించబోతోంది. కియా తొలి కారును ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ పరిశీలించారు. ఉదయం 9 గంటలకు పుట్టపర్తి చేరుకోనున్న సీఎం అక్కడి నుంచి కియా సంస్థకు చేరుకుని ట్రయల్ ప్రొడక్షన్ను ప్రారంభిస్తారని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన అనంతపురం జిల్లా పెనుగొండ మండలం ఎర్రమంచి గ్రామంలో నిర్మాణమైన ఈ కియా మోటార్స్ కంపెనీని ట్రయల్ ప్రొడక్షన్ని ప్రారంభించడానికి వస్తున్నారు. సీఎం గారు మార్నింగ్ 10 o'clock వస్తారు. 11 o'clock ఈ ట్రయల్ ప్రొడక్షన్ అనేది సీఎం గారు ప్రెస్ షాప్లో ఒక బటన్ నొక్కి ప్రారంభిస్తారు. కియా పరిశ్రమ ద్వారా దాదాపు 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. పరిశ్రమ కోసం భూములిచ్చిన రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు కియా సంస్థ సిద్ధమైంది. 174 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ట్రయల్ ప్రొడక్షన్ ప్రారంభోత్సవం తర్వాత సీఎం చంద్రబాబుకు కియా సంస్థ ఎలక్ట్రికల్ కారును బహుకరించనుంది. తర్వాత కదిరి వద్ద చెర్లోపల్లి గ్రామంలో జరిగే కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు.